హాయ్ వెల్కమ్ టు మై జాబ్స్ పాయింట్. నేటి విద్యా ఉద్యోగ సమాచారం. సో ముఖ్యమైన హెడ్లైన్ చూసినట్లయితే మనకు ఏఎఫ్ క్యాట్ 2021కి గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో 334 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకు ఏఎఫ్ క్యాట్ ద్వారా వివిధ రకాల పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఏటా ఈ నోటిఫికేషన్ అనేది మనకి మే మరియు జూన్ అలాగే డిసెంబర్ నెలల్లో వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఈ ఏఎఫ్ క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి 334 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. వివిధ రకాల విభాగంలో ఖాళీలు అనేవి ఉన్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఇందులో ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ద్వారా మనకి బ్రాంచ్లు అలాగే ఖాళీలు అనేవి చూద్దాము. సో మనకు ఫ్లయింగ్ భాగంలో మనకు 96 పోస్టులు ఉన్నాయి. అలాగే గ్రౌండ్ డ్యూటీ సంబంధించి టెక్నికల్ ఏమో 137, అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ సంబంధించి ఏమో 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మెటీరియాలజీ ఎంట్రీ చూసినట్లయితే మనకు ఈ బ్రాంచ్ విభాగంలో మనకు 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మనకు ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ద్వారా మనకి ఫ్లయింగ్ బ్రాంచ్ అలాగే ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఈ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి. సో మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ అర్హతలు చూసినట్లయితే మనకు ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్తో పాటు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా బిఈ బీటెక్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇది ఫ్లయింగ్ బ్రాంచ్కి ఇంటర్ అనేది మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. అలాగే డిగ్రీ లేదా బీటెక్ అనేది కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకు ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ద్వారా మనకు 10+2 స్థాయిలో మ్యాథ్స్ ఫిజిక్స్తో మనకు 50% మార్క్స్ ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ అనేవి ఉండాలి. బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. లేదా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ టెక్ భాగం చూసినట్లయితే మనకి ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. నాన్ టెక్నికల్ చూసినట్లయితే మనకు పోస్టును బట్టి డిగ్రీ, బీకామ్ అలాగే పీజీ తదితర అర్హతలకు సంబంధించి మనము అప్లై చేసుకోవచ్చు నాన్ టెక్నికల్ సంబంధించి. అలాగే వయసు విషయానికి వచ్చినట్లయితే మనకు జూలై 1, 2021 నాటికి మనకు ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి 20 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉండాలి. 20 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మిగతా వాటికైతే 20 నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఈకేటీ, అలాగే పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ పిఏబిటి, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి మనకు లాస్ట్ డేట్ జూన్ 30 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్లో అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సంబంధించి మెడికల్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి టోటల్ 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మన ఇండియన్ రైల్వే గవర్నమెంట్ సంబంధించి సికింద్రాబాద్ సంబంధించి నోటిఫికేషన్ అండి, సౌత్ సెంట్రల్. సో మనకు పోస్టుల వివరాలు చూసినట్లయితే మనకి ఇందులో 80 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. అందులో స్పెషలిస్ట్ డాక్టర్కి సంబంధించి ఏమో 3, అలాగే జీడీఎంఓ 16 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకు 31, హాస్పిటల్ అటెండెంట్ సంబంధించి పోస్టులు 26, ఫార్మసిస్ట్ వచ్చేసి 2, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి 1 పోస్ట్ అనేది ఉంది. మొత్తం చూస్తే మనకు టోటల్ 80 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు స్పెషలిస్ట్ డాక్టర్ సంబంధించి ఏమో మనకు ఎంబీబీఎస్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అవ్వాలి. పీజీ లేదా డిప్లొమా అనేది కంప్లీట్ అవ్వాలి. వయసు వచ్చేసి 53 ఏళ్లకు మించకూడదు. శాలరీ వచ్చేసి మనకు 95,000 వరకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జీడీఎంఓ సంబంధించి వచ్చేసి మనకు ఎంబీబీఎస్ డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంటర్న్షిప్ అని పూర్తి చేసి ఉండాలి. అలాగే వయసు వచ్చేసి మనకు 53 ఇయర్స్ ఏళ్ళు మించకూడదు. జీతం వచ్చేసి మనకు 75,000 వరకు పే చేస్తారు. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ చూసినట్లయితే మనకు బీఎస్సీ నర్సింగ్ లేదా నర్స్ మిడ్ వైఫరీలో సర్టిఫికేట్ అనేది ఉండాలి. మిడ్ వైఫరీలో సర్టిఫికేట్ అనేది మనకు నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మనకు వయసు వచ్చేసి మనకు 20 నుంచి 33 మధ్య ఉండాలి. శాలరీ వచ్చేసి వాళ్ళు 44,000 దాకా
పే చేస్తారు. అలాగే హాస్పిటల్ అటెండర్ పోస్ట్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ అలాగే ఐటీఐ అనేది కంప్లీట్ అవ్వాలి. జాతీయ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఐసి సర్టిఫికేట్ అనేది ఉండాలి. వయసు వచ్చేసి మనకు 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. శాలరీ వచ్చేసి మనకు 18,000 వరకు వాళ్ళు చెల్లిస్తారు. ఫార్మసిస్ట్ చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ అలాగే ఫార్మసీ కంప్లీట్ అవ్వాలి. వయసు 20 నుంచి 33 ఏళ్ళ మధ్య ఉంటే సరిపోతుంది. శాలరీ వచ్చేసి మనకు 29,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించేమో బీఎస్సీ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. ఏడాది ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు వాళ్ళు. వయసు వచ్చేసి మనకు 20 నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ అలాగే డిఎంఎల్టీ కంప్లీట్ అవ్వాలి. ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే నెలకు 21,000 దాకా శాలరీ అనేది పే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి మనకు June 4th అలాగే 5th డేట్లో మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనకు దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఈమెయిల్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కింద మీకు డిస్క్రిప్షన్లో మీకు మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు మెయిల్కి ఫార్వర్డ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 29th అనగా రేపు లాస్ట్ డేట్. సో లేదా మీరు వెబ్సైట్ ser.indianrailways.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే పవర్ గ్రిడ్ సంబంధించి 35 డిప్లొమా ట్రైనింగ్ ఖాళీలు అనేవి పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఇది ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 35 ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసినట్లయితే మనకు డిప్లొమా ట్రైనింగ్ సంబంధించి ఎలక్ట్రికల్లో 30 పోస్టులు, అలాగే డిప్లొమా ట్రైనింగ్ సివిల్ వచ్చేసి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా అనేది ఖచ్చితంగా ఉండాలి. 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అనేది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు రెగ్యులర్ డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ బీటెక్ ఉన్న వాళ్ళకైతే తీసుకోరు. మ్యాక్సిమం 70% మార్కులతో మనకు రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా అనేది కంప్లీట్ అవ్వాలి. బీఈ బీటెక్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకోరు. అలాగే June 15th నాటికి వయసు వచ్చేసి 27 ఇయర్స్ మించి ఉండకూడదు. డిప్లొమా ట్రైనింగ్ సివిల్ కూడా సేమ్ 70% మార్కులతో డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా మనకు బీఈ బీటెక్ ఉన్నా సరే వాళ్ళు తీసుకోరు. June 15th నాటికి వయసు అనేది మనకు 27 ఇయర్స్ మించకూడదు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. Part 1 వచ్చేసి మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నికల్ నాలెడ్జ్ అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి. Part 2లో మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 50 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. వొకాబులరీ, వర్బల్ కంప్రెషన్ సంబంధించి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి, అలాగే రీజనింగ్ ఎబిలిటీ సంబంధించి, డేటా సఫిషియన్సీ సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎగ్జామ్ టైం వచ్చేసి మనకు 2 hours ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 1/4 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ విధానం వచ్చేసి మనకు powergrid.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. June 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే DRDO నుంచి DRDO హైదరాబాద్ మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి JRF సంబంధించి. ఇందులో ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఏరోనాటికల్ అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఈ బీటెక్ వాళ్ళు. సో అలాగే గేట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. వీటికి సంబంధించి మనకు చూసినట్లయితే మనకు గేట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. వయసు వచ్చేసి 28 ఇయర్స్కి మించి ఉండకూడదు. స్టైపెండ్ కూడా మీరు సెలక్షన్ అయితే 31,000 దాకా స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రీసెర్చ్ కాల వ్యవధి వచ్చేసి మనకు 2 ఏళ్ళు ఉంటుంది. అదేవిధంగా మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. చిరునామా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ చిరునామాకి మీరు పోస్ట్లో మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు పంపించిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు దానికి సంబంధించి మీకు లింక్ ఇస్తాను, దానికి మీరు పోస్ట్ చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విద్యా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.